తెల్లవారి 7 గంటలకు నా ఇంటి తలుపులు తెరిస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా వెనకాడింది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరు ఎలా పనిచేస్తున్నారో నేను చెప్పను. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేశానా లేదా అని నేను చూసుకుంటాను. నేను నా ఇంటికి వచ్చిన మనిషికి సగౌరవంగా పిలిచి సగౌరవంగా మాట్లాడుతున్నానా లేదా అని చెప్పి చూసుకునే బాధ్యత నాది. మీరే పార్టీకి సర్వస్వం. మీరున్నారనే నేను ఎమ్మెల్యే గెలిచాను. మీరందరి కృషి వల్లనే ఎమ్మెల్యే అయినాను. మీ అందరి కృషి వల్లనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. మీరు ఉన్నారనే చెప్పి తెలుగుదేశం పార్టీ విలువలు కాపాడుకున్నాం. అందుకు ఈరోజు ఎమ్మెల్యే కాదు, మీ ఏ కార్యకర్త ఏ నాయకులు కూడా కానీ ఎక్కడ కూడా కానీ మీరు ఏదో అయిపోయింది మాకెక్కడ స్థానం లేదని మీరెక్కడ కూడా కానీ తక్కువగా ఆలోచన చేసే అవసరం లేదు. ఎమ్మెల్యే మీ తమ్ముడు, మీ అన్న. మీరు ఎప్పుడు ఏం పలికినా మీ మాటకే మొదటి స్థానం ఉంటుంది, కానీ నా మాట తగ్గించుకుంటాను, కానీ మీ మాట ఎక్కడ తగ్గనివ్వనని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నా కూడా కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పాలక వ్యవస్థలో ఉన్న ఆఫీసులు కానీ అదేవిధంగా పాలకులో ఉన్న అధికారులతో కానీ ఎవరితో ఎలా పని చేపించాలా, ఎవరికి ఎలా పెట్టాలా, ఎవరికి ఏ విధంగా పని తీసుకురావాలని చెప్పి నిత్యం ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. కానీ ఏ ఒక్క ప్యాకేజ్కో ఏదో అవసరాలకో ఎక్కడ పనిచేయలేదు. ఈరోజు మీకు తెలుసో లేదో, మదనపల్లికి చెంబకూరు రోడ్లో వెళితే ఈశ్వరమ్మ కాలనీ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ముందర భాగం రోడ్ నాన్ మోటరబుల్ కింద ఉన్నింది. ఎలా ఉన్నింది? నాన్ మోటరబుల్. మోటార్ సైకిళ్ళు, కార్లు, బస్సులు పోయే కావు. తక్షణం దానికి 2.5 కోట్ల రూపాయలతో రోడ్ ఇచ్చాం. బెంగళూరు రోడ్కి నిత్యం అక్కడక్కడ గుంతలు పడిపోయి చిప్లీ దగ్గర, పాల్డిపో దగ్గర, అదేవిధంగా వేంపల్లి దగ్గర, అదేవిధంగా మరిమాన్ దగ్గర తక్షణం దానికి 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్ ఇచ్చాం. మీకు తెలుసో లేదో, ఏదైతే కోళ్లబయల కాలనీలో 20 సంవత్సరాల కల దాదాపు ఒక రోజు 10,000 మంది తిరుగుతారు రోడ్లు, గంగమ్మ గుడి పక్కన, దానికి 2 కోట్ల రూపాయలతో రోడ్ ఇచ్చాం. ఇదే కాకుండా అటుపక్క జామ్ తోట కాలనీకి ఒక 2 కోట్ల రూపాయలతో రోడ్ ఇచ్చాం. మదనపల్లి టౌన్లో కాకుండా మండలాల్లో ఎన్ఆర్జీఎస్లో 45 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇచ్చాం. ఇదే కాకుండా డిఎంఎఫ్లో దాదాపు ఒక 20 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చాం. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా మదనపల్లి దొన్నబయలు, చికెల్బెల్ దొన్నబయలు రోడ్డు కూడా 3 కోట్ల రూపాయలతో ఇస్తే దాని అదనంగా ఇంకా 20 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చాం.